తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి అదేవిధంగా త్రిష ఎవరైతే సినీ నటి త్రిష ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి గతంలో అనేక ఊహాగానాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇదే సీఎం విజయ్ ఇన్స్టా అకౌంట్కి సంబంధించి హీరోయిన్ త్రిష ఆయన అకౌంట్ను అన్ఫాలో చేయడం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే త్రిష గారికి సంబంధించి కావచ్చు, విజయ్కి సంబంధించి కావచ్చు, నడుస్తున్నటువంటి వివాదం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనకందరికీ కూడా తెలిసిన విషయమే, మొన్నటి రోజున తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజు త్రిష గారి బర్త్డే అవ్వడం, అదే రోజు సీఎం విజయ్గా గెలుపొందడం, అదే రోజు త్రిష గారు విజయ్ గారి ఇంటికి వెళ్ళడం, చాలామందిలో అనేక ఊహాగానాలు అయితే రావడం జరిగింది. ఒక పక్క ఆయన సొంత భార్యతో విడాకుల విషయం జరగడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి. అయితే ఇప్పుడు త్రిష గారు ఆయన అన్ఫాలో చేయడం, ఆయన బర్త్డేకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా ఏం జరుగుతుందో అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుందో వీళ్ళ మధ్య అని చెప్పేసి. ఏమంటారు మీరు ఈ అంశం గురించి? మీకు గుర్తుందా, మనం ఆ రోజు కూడా ఏం చెప్పాం? మంచి స్నేహం ఉండొచ్చు అని చెప్పాం. మనం ఎక్కడా కూడా ఏ రోజు నెగిటివ్ మాట్లాడాల, ఎవరి గురించి మనం మాట్లాడడం, అది వేరే విషయం. స్నేహం అనేది ఏ రకంగా అయినా ఉండొచ్చు. తర్వాత మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే కనుక అయితే త్రిష ఎక్కడా కూడా అసలు ఓవర్ రియాక్షన్, అసలు రియాక్షనే ఉండదు. ఆవిడ హార్డ్లీ 2 సార్లు కలిసింది. ఒకసారి ఆ రోజు తిరుమల వెళ్ళింది, రిజల్ట్స్ వచ్చిన రోజు వెళ్ళి విషెస్ చెప్పారు ఆవిడ. రెండోసారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. తర్వాత కలిసి ఇద్దరు భారతీరాజన్న చనిపోయినప్పుడు ఆ రోజు వెళ్ళారు. అంతే, 3 సార్లే మనం చూసాం. బట్ ఆవిడ ఎక్కడా కూడా పొలిటికల్గా ఇంటర్ఫియరెన్స్ కానీ ఏ రకంగానూ మనం ఆవిడని చూడలే. అసలు ఎక్కడ మాట్లాడటం కానీ మనం ఏది కూడా గమనించలేదు ఇంతవరకు. తర్వాత అన్ఫాలో చేసింది రీసెంట్గా అంటున్నారు, రీసెంట్గా కాదు, మార్చిలోనే ఆవిడ అన్ఫాలో చేశారు. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుకైతే సంగీతతో ఈ విడాకుల వివాదం ఎలక్షన్స్ ముందే ఉంది. అప్పుడు ఆవిడ అడిగారు సంగీత, నేను వెళ్ళి స్టే చేస్తాను, విజయ్ ఇంట్లోనే ఉంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని కోర్టుని అడిగారు ఆవిడ. ఆ తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఆవిడ ఇక్కడ లేరు. ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా వాళ్ళు లండన్ నుంచి రాలేదు, పిల్లలు కూడా రాలేదు. ఈవెన్ కొడుకు కూడా అతను అన్ఫాలో చేశాడు, మీకు గుర్తుంటే. తర్వాత సినిమా చేస్తున్నాడు కొడుకు, ఆల్మోస్ట్ అయిపోయిందేమో, నాకు గుర్తులేదు. ఏది ఏమైనా ఇవాళ మళ్ళీ కొడుకు ఒక ట్వీట్ పెట్టినట్టున్నాడు, నిన్ననో ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తల్లి తండ్రి కలిస్తే అది చాలా సంతోషం అన్నట్టుగా ఉంది అతనికి. సో ఇప్పుడు మీరు మొన్నను శోభా గారు కూడా మాట్లాడారు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇద్దరు కలుస్తారు, విడాకులు ఉండవు అన్నట్టుగా. సో మీరు ఏ రకంగా తీసుకున్నా ఇప్పుడు విజయ్ విషయంలో త్రిష అనే ఆవిడ ఇవాళ అన్ఫాలో చేసినా ఫాలో చేసినా వాళ్ళిద్దరి మధ్య పెళ్లి వరకు వెళ్ళారా లేదా తెలియదు. రెండోది నేను ఒకటి చెప్తానండి, అసలు ముందు ఏ హీరోయిన్ అయినా లేదు, ఈవెన్ బయట మనుషులైన ఆడవాళ్ళైనా కూడా ఒక పెళ్ళైన వ్యక్తితో వాళ్ళ అనుబంధం పెంచుకోవటానికి ఆలోచించాలి. ఎవరి గురించి ఆలోచించాలి? ఆల్రెడీ ఉన్న భార్య గురించి ఆలోచించాలి. ఆవిడకి ఫీలింగ్స్ ఉంటాయిగా, ఆవిడ కూడా ఒక మనిషే కదా. ఇప్పుడు మగాడికి ఏముందండి, ఆకర్షణ అనేది చాలా సహజం. సో ఆకర్షణ కోసమని ఆ బంధాన్ని పెంచుకుని ఒక కుటుంబాన్ని విడదీయడం అనేది అది ఎంతవరకు సబబు? మనం ప్రతిసారి క్వశ్చన్ అడుగుతాం మనం. సో ఇవాళ త్రిష విడిపోయారని అనుకుందాం, పోనీ ఇద్దరు కలిసి లేరు, ఇట్స్ గుడ్ థింగ్ అంటాను నేను. ఎందుకంటే ఫ్యామిలీతో బాండింగ్ వచ్చింది అనుకోండి విజయ్కి, రాజకీయంగా కూడా అది ప్లస్ అవుతుంది అతనికి. ఎందుకంటే ఒక ముద్రతోటి, ఒక నెగిటివ్ దాంతో అతను ఒక సీఎం పీఠాన్ని అధిరోహిస్తే అది తర్వాత కాదు, ఇతను మామూలుగానే మంచిగా కుటుంబంతో ఉన్నారు అని తెలిసాక ఆ ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది. ప్లస్ మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మనం ఆదర్శంగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక సినిమా హీరో కావచ్చు, ఒక సినిమా హీరోయిన్ కావచ్చు. వై? బికాజ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫస్ట్ థింగ్, వీళ్ళ వల్ల పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందుకనే మన నడత చాలా ముఖ్యం. మీరు ఇటీవల కాలంలో గమనిస్తే కనుకైతే హీరోలుగా ఉన్నవాళ్ళు, ఒక రామ్ చరణ్ కావచ్చు, మీకు ఒక మహేష్ బాబు కావచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఒక అల్లు అర్జున్ కావచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. దే ఆర్ స్పెండింగ్ విత్ దేర్ ఫ్యామిలీ, ప్లస్ వాళ్ళ కెరీర్ చూసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా ఉంటున్నారు. అంటే వాళ్ళు తండ్రుల ద్వారా వచ్చిన లెగసీని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అది మనకి చాలా ముఖ్యం, అది మనం నేర్చుకోవాలి. అంటే వాళ్ళు అల్లరి చిల్లరగా తిరగకుండా తండ్రి సంపాదించాడులే,
4 తరాలకు సరిపడా ఉంది, మనం ఏం సంపాదించాలి, నేను ఎందుకు కష్టపడాలనే తత్వం కాకుండా నేను ముందు ప్రూవ్ చేసుకోవాలి. నేను ఒక రామ్ చరణ్, నేను ఒక జూనియర్ ఎన్టీఆర్, నేను ఒక అల్లు అర్జున్, నేను ఒక మహేష్ బాబు, వీళ్ళ తండ్రులుగా వాళ్ళని చెప్పుకునే స్టేజ్కి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో ఇది నేర్చుకోవాలి. అంతే తప్ప ఇవాళ విజయ్ ఓకే భార్యను వదిలేస్తారు, పిల్లల్ని దూరం చేసుకుంటారు, త్రిషాతో ఉంటారు, కానీ ఎక్కడో చిన్న ఆ బాధ అనేది ఉంటుందిగా, ఆ తల దించుకోవటం అనేది ఉండకూడదు అంటాను నేను. ఇష్టం వేరు, ఆకర్షణ వేరు, మన బంధాలు వేరు, కుటుంబం వేరు, సొసైటీ వేరు కాదు. కుటుంబం సొసైటీ 2 పక్కపక్కనే ఉంటాయి. సో కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజంలో మంచి వ్యక్తిగా, తర్వాత ఒక మంచి ముఖ్యమంత్రిగా అతని పేరు తెచ్చుకోవాలి. అతని అడుగులు అలాగే పడుతున్నాయి మీరు గమనిస్తే. ఫస్ట్ అతను ఏం చేశారు, అవినీతి రహితం అన్నారు. తర్వాత ఆడపిల్లల భద్రత మీద దృష్టి పెట్టాడు ఆయన. తర్వాత నిన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చేశాడంటే, ఆయన ఏదైతే డిఎంకే ఇంచుమించు 260 కోట్ల 270 కోట్లు దేవాదాయ శాఖకు సంబంధించిన నిధులని అంటే కొన్ని అభివృద్ధి పనులకు కేటాయిస్తే అది కుదరదని చెప్పాడు విజయ్ తీసుకున్న నిర్ణయం ఎంత బాగుందంటే, దేవాలయాలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో అవి దేవాలయాలకే ఉపయోగించాలి తప్ప బయట పనులకు కాదన్నాడు. అంటే అతను ఏ దృష్టితోటైతే వచ్చాడో, ఇప్పుడు ఏదైతే తను చేస్తానని చెప్పాడో వాటి మీద దృష్టి పెడుతున్నాడు. సో వ్యక్తిగతం కూడా అతను మార్చుకోవటం వల్ల ఇంకొంచెం మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారు. త్రిష అంటారా, షీ కెన్ సెటిల్ ఇన్ లైఫ్ కదా, అతను వేరే వాళ్ళని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలిక బాధలు అంటాను నేను. ఇప్పుడు తనకు కూడా ఒక ఏమనాలి, తప్పు చేసామనే బాధ ఉండదు అప్పుడు ఆవిడకి. అందుకని నిజంగా ఇక్కడ త్రిష ఫాలో చేశారు, అన్ఫాలో చేశారు ఇవి కాదు. ఆవిడ బర్త్డేకి నేను విషెస్ కూడా చెప్పలేదు ఆవిడ, ప్రతిసారి ఆవిడే ముందు చెప్తారు. సో ఇవన్నీ కూడా ఒక సంకేతాలుగా తీసుకోవచ్చు. శోభా గారు కూడా ఆవిడ ఆల్రెడీ డిక్లేర్ చేసినట్టుగా వీళ్ళు కలిసిపోయారు అనుకోండి, ఆవిడ కూడా హ్యాపీగా ఉంటారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. రేపొద్దున ఎవరైనా తప్పు చేయాలనుకుంటే ఓకే మనం ఈ బాటలో వెళ్ళకూడదు అనేదానికి ఒక ఆదర్శంగా ఈ అంశాన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.